నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। గత 3 రోజులుగా వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సీఎం చంద్రబాబుకు సహాయక చర్యల గురించి వివరించిన వైనం। జంగారెడ్డిగూడెంలో సూర్య ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు, తులసి మొక్కలు పంపిణీ, పలువురు ప్రముఖులు హాజరు। జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ కళాశాలలో వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక ప్రతిమల పోటీల నిర్వహణ, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు। వరద బాధితులకు సహాయం అందించేందుకు వారధి ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయం, కొనియాడిన ప్రముఖులు। రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు వరద బాధితులు ఇబ్బందులు పడకుండా తమ వంతు సహకారం అందిస్తున్నామని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ స్పష్టం చేశారు। గత 3 రోజులుగా విజయవాడ నగరంలోని 44వ డివిజన్లో వరద బాధితుల కోసం ఎమ్మెల్యే రోషన్ కుమార్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు। ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును నేరుగా కలిసిన ఎమ్మెల్యే తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు। అదేవిధంగా ఆయన వద్ద నుంచి పలు సలహాలు, సూచనలు తీసుకున్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మాటలు తనలో స్ఫూర్తిని నింపాయన్నారు। దీంతో వరద బాధితుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నానన్నారు। అంతేకాకుండా తన వంతుగా సహకారం అందిస్తున్నారని వివరించారు। తాను చేస్తున్న కార్యక్రమాలకు నియోజకవర్గంలోని కూటమి పార్టీల శ్రేణులు, దాతలు ఎంతగానో సహకరిస్తున్నారని తెలిపారు। ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు। తమ అధినేత చంద్రబాబు సూచనల మేరకు వరద బాధితులకు మరింత సహకారం అందిస్తామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు। ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుతూ వినాయక చవితిని ఘనంగా జరుపుకోవాలని పలువురు ప్రముఖులు కోరారు। జంగారెడ్డిగూడెం పట్టణంలో సూర్య ఎంటర్ప్రైజెస్ అధినేత చామర్తి శ్రీరాములు ఆధ్వర్యంలో శుక్రవారం మట్టి వినాయక ప్రతిమలు, తులసి మొక్కలను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పోలవరం పరిశీలకులు జెట్టి గురునాథరావు, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుతూ వినాయక చవితిని జరుపుకోవాలని సూర్య ఎంటర్ప్రైజెస్ అధినేత చామర్తి శ్రీరాములు గత కొద్ది సంవత్సరాలుగా క్రమం తప్పకుండా మట్టి వినాయక ప్రతిమలను, తులసి మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు। ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుతూ వినాయక చవితిని జరుపుకోవాలని సూచించారు। అనంతరం చామర్తి శ్రీరాములు మాట్లాడుతూ తాము అందిస్తున్న మట్టి వినాయక ప్రతిమలను, తులసి మొక్కలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో కేఎల్ఎన్ ధనకుమార్, ఉడా రామ్ గోపాల్, భవిరిశెట్టి హనుమాన్ తిలక్, గంగు జగన్మోహన్ రెడ్డి, మాల్యాద్రి రెడ్డి, వాసుస్వామి, పెనుమర్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు।
మరి రేపు వినాయక చవితి ఉత్సవాన్ని పురస్కరించుకొని గత అనేక సంవత్సరాలుగా టెక్మో శ్రీరాములు గారు పర్యావరణ రక్షణ గురించి మట్టి విగ్రహాలు అలాగే మొక్కలు కూడా మరి పంపిణీ చేయడం మంచి కార్యక్రమం. అనేక సంవత్సరాలుగా ఆయన చేస్తూ జంగారెడ్డి కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటూ మిగతా విగ్రహాలు పెట్టడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది, కాలంలో కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్పేసి ఆయన గత 5-6 ఏళ్ళుగా మట్టి విగ్రహాలు తీసుకొచ్చి పెట్టిస్తూ ఊళ్ళో ప్రజలందరూ కూడా మమేకం చేస్తూ ఈ మట్టి విగ్రహాల వల్ల కలిగే లాభాలను కూడా ఆయన తెలియజేస్తూ మంచి కార్యక్రమం చేపడుతున్నారు. ఆయనకు గ్రామంలో ఉన్న పెద్దలు, పట్టణ పెద్దలందరూ కూడా ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన అడుగుజాలు నడవాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ రోజున శ్రీరాములు గారు ఎన్నో సంవత్సరాలు చేస్తున్న కార్యక్రమానికి మమ్మల్ని అందరూ పిలిచి మా చేతుల మీదుగా ఈ మట్టి విగ్రహాలు ఇవ్వడం అనేది ఉచితంగా చాలా హర్షణీయం. రాబోయే రోజుల్లో పర్యావరణం కాపాడడం కోసం నేను ఒక పర్యావరణ పరిరక్షణ సమితి అనేది ఏర్పాటు తెలుసుకున్నాను. ఇది ట్రిబ్యునల్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్, కలెక్టర్ కూడా దీనికి అనుసంధానం అయి ఉంటారు. ఖచ్చితంగా మన శ్రీరాములు గారి ఇన్స్పిరేషన్ తీసుకొని మన పట్టణంలో ఉన్న పెద్దలందరినీ కలుపుకొని మన జంగారెడ్డి రాను అనేక సమస్యలతో, అంటే మీకు తెలుసో లేదో ఢిల్లీలో ఎప్పటికీ ఆక్సిజన్ అందక, సరైన ఆక్సిజన్ అందక డబ్బులు ఉన్న వాళ్ళు ఆక్సిజన్ బండలు తగిలించుకుని తిరుగుతున్న పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకూడదని జంగారెడ్డి అని కూడా ముందు చూపుతో ఇలాంటి పెద్దలందరినీ కలుపుకొని ఆ పరిరక్షణ సమితి కలిపి మేము దాన్ని ముందుకెళ్లాలని నేను కోరుకుంటాను. ప్రతి సంవత్సరం కూడా జంగారెడ్డిగూడెంలో సూర్య ఎంటర్ప్రైజెస్ నందు చామర్తి శ్రీరాములు గారి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా రంగులతో తయారు చేసినటువంటి లేదా ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి వినాయకుడి విగ్రహాలు కాకుండా మట్టితో తయారు చేసినటువంటి వినాయకుని విగ్రహాలు, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఆ విగ్రహంతో పాటు ఒక మొక్క కూడా పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం ఆయన గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరాయంగా చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే ఉద్దేశంతో మట్టితో తయారు చేసినటువంటి వినాయకుడిని, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక తులసి మొక్క అందించడం అనేది అందరం కూడా అభినందించాల్సినటువంటి విషయం. అదేవిధంగా మా రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం తరపు నుంచి కూడా మమ్మల్ని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు శ్రీరాములు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ భాగంగా మా వంతు మేము వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహములు మరియు తులసి మొక్క కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక మొక్క ఇస్తున్నాము. ఈ సంవత్సరం తులసి మొక్క ఇస్తే ప్రతి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి కంపల్సరీ తులసి పూజ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆ ఉద్దేశంతో మేము తులసి మొక్క కూడా ఇస్తున్నాము. మాకు సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో వినాయక చవితి సందర్భంగా విద్యార్థులకు మట్టి వినాయక ప్రతిమల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పలు రకాల వినాయక ప్రతిమలను తయారు చేసి ప్రదర్శించారు. విద్యార్థులు తయారు చేసిన వినాయక ప్రతిమలు పలువురిని ఆకట్టుకున్నాయి. అదేవిధంగా వినాయక చవితి వేడుకలో మట్టి వినాయక ప్రతిమలని ఉపయోగించాలని వివరిస్తూ ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యా వికాస్ యాజమాన్యం పి సతీష్ చంద్, వి శ్రీనివాస్, వి ప్రసన్నలక్ష్మి, పి లక్ష్మీ ప్రసన్నలు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాల గురించి విద్యార్థులకు తెలియజేసేందుకు తమ విద్యా సంస్థల్లో ప్రతి పండుగను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం పలువురు విద్యార్థులు మాట్లాడుతూ మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించి వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పిల్లలందరికీ అన్ని పండుగలని అలవాటు చేయాలనే ఉద్దేశంతో నేషనల్ ఫెస్టివల్స్ కానీ మామూలు పండుగలు కానీ మేము ఇవాళ వినాయక చవితి మట్టి వినాయకుడిని పూజిస్తే పర్యావరణానికి ఎంత మంచిదో చెప్పడం కోసం ఇలా అరేంజ్ చేయడం జరిగింది. పిల్లలందరూ చక్కగా మంచి మంచి విగ్రహాలను రెడీ చేసి తీసుకొచ్చారు. పువ్వులతోటి, ఆకులతోటి అలంకరణ చేసి తెచ్చారు. మంచిగా మనం మట్టి విగ్రహాలనే పూజిద్దాము, ప్లాస్టిక్ కానీ ఏమీ వాడకుండా పర్యావరణాన్ని రక్షిద్దాము.
ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పార్వతీ మహేశ్వరుల కుమారుడైన వినాయకుని యొక్క పుట్టినరోజు వల్ల మనం వినాయక చవితిని జరుపుకుంటున్నాం. ఈ వినాయక చవితి జరుపుకునే వారందరికీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మట్టి వినాయకుడినే పూజించండి. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. రంగుల గణపతి వద్దు, పసుపు గణపతియే ముద్దు. ముందుగా అందరికీ విద్యా వికాస్ పాఠశాల వారి తరపు నుండి వినాయక చవితి శుభాకాంక్షలు. ఏ పని మొదలుపెట్టినా ఎటువంటి విఘ్నం కలగకుండా మనం విఘ్నేశ్వర స్వామిని పూజిస్తాము. అటువంటి విఘ్నేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజించే రోజే ఈ వినాయక చవితి. పార్వతీ పరమేశ్వర్ల పుత్రుడైన వినాయకుడి పుట్టినరోజు సందర్భంగా మనం ఈ వినాయక చవితిని జరుపుకుంటాము. ఈ వినాయక చవితి రోజున మనం వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలను ప్రసాదంగా పెడతాము. ఈ వినాయక చవితిని మనం భాద్రపద మాసం శుద్ధ చవితి నాడు జరుపుకుంటాము. మనం మట్టి విగ్రహాలతోనే వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. వరద బాధితులకు సహాయం అందించేందుకు వారధి ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఇందిరా కాలనీ నుంచి వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు నిత్యావసర సరుకులను శుక్రవారం పంపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, జనసేన నాయకులు చింతల నాని, సామాజికవేత్త ధనకుమార్లు మాట్లాడుతూ సమాజంలో వారధి ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ముఖ్యంగా వరద బాధితుల సహాయార్థం నిత్యావసర సరుకులు అందించేందుకు వారధి ట్రస్ట్ నడుం బిగించడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపకులు మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ మాట్లాడుతూ తమ ట్రస్టుకు దాతలే బలమని, దాతల సహకారంతోనే తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేక సత్యనారాయణ, మద్దిపాటి శ్రీను, షేక్ మస్తాన్ హసీనా, పెదవేగి రాంబాబు, కళ్యాణి, పోతుల రమాదేవి తదితరులు పాల్గొన్నారు. సహాయార్థంగా మరి గంగారెడ్డి నుంచి 150 కిట్లని నిత్యావసర వస్తువులన్నీ కూడా ప్యాక్ చేసి మరి ఈ రోజున మరి విజయవాడ బయలుదేరి మన వలవల తాతాజీ గారి టీం, వారధి ట్రస్ట్ టీం అంతా కూడా మరి వారి సహాయార్థంగా ఆ బాధితులకు అందించడానికి మరి యొక్క వారధి ట్రస్ట్ వారికి ఇందిరానగర్ కాలనీ, అదేవిధంగా 4 వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ ఆధ్వర్యంలో నడుస్తున్న వారధి ట్రస్ట్ ఈరోజు విజయవాడ వరదల్లో చిక్కుకున్న బాధితుల సహాయార్థం నిత్యావసర వస్తువులు రూపంలో తయారు చేసి తీసుకెళ్ళి అక్కడ బయలుదేరాలి. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో కొలువైన అభయాంజనేయ స్వామి యొక్క డివిజన్ నిధిలో వారధి ట్రస్ట్ వ్యవస్థాపకుడు వలవల తాతాజీ ఇచ్చిన పిలుపు దాతలను స్పందింపజేసింది. అద్భుతమైన స్పందన. 24 గంటలు కేవలం అంటే ఒక రోజు వ్యవధిలో వారధి సంకల్పించినటువంటి సంకల్పాన్ని స్వామి ముందు పెట్టి ఏదైతే దాతలకు విజ్ఞప్తి రూపంలో పంపడం జరిగిందో ఆ విజ్ఞప్తికి స్పందించి వరద బాధితులు ఎవరైతే విజయవాడలో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి వారధి నుంచి నిత్యావసర సరుకులు అందజేయాలనేది సంకల్పం. ఒక మంచి సంకల్పంతో మొదలెట్టిన ఒక మంచి పని. నేను ఒక్క రోజులో ఆ వరద బాధితులకి ఏదో ఒక సహాయం చేయాలని ఒక పిలుపు ఇవ్వగానే దాతలందరూ వెంటనే స్పందించి ఈ రోజున 118 కిట్లు మేము విజయవాడ బాధితుల కుటుంబాలకు ఇవ్వడానికి, స్వయంగా ఇవ్వడానికి మా వారధి టీం అంతా బయలుదేరారు. ఈ రోజు నేను ఇలా చెప్పంగానే ఇలా పామర్తి వెంకటేశ్వరరావు గారు అన్న ఆయన ఆర్థిక సహాయం, అలాగే హసీనా మస్తాన్ దంపతులు వాళ్ళ టీం అందరినీ ఏర్పాటు చేసి కొంత సహాయం, అలాగే పెదవేగి రాంబాబు, కళ్యాణి అన్న దంపతులు కూడా వాళ్ళు టీమ్గా ఏర్పడి ఒక 10 మందిని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా పేరు పేరున విడివిడిగా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానానికి హుండీల రూపంలో 45,87,330 రూపాయలు ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు తెలిపారు. గురవాయిగూడెంలోని మద్ది క్షేత్రంలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.
దేవాదాయ శాఖ తాడేపల్లిగూడెం తనిఖీదారు ఏ సుజన్ కుమార్ పర్యవేక్షణలో కేవీబీ బ్యాంక్ సిబ్బంది సమక్షంలో జరిగిన ఈ హుండీ లెక్కింపు కార్యక్రమ వివరాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి వెల్లడించారు. 86 రోజులకు గాను ఆలయంలోని హుండీల ద్వారా 42,84,109 రూపాయలు, చిల్లర నాణెముల రూపంలో 1,94,591 రూపాయలు, అదేవిధంగా అన్నదానం హుండీ ద్వారా 1,06,665 రూపాయలు, చిల్లర నాణెముల రూపంలో 1,965 రూపాయలు, మొత్తంగా 45,87,330 రూపాయలు ఆదాయం సమకూరినట్లు వివరించారు. జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి దేవస్థానం తాలూకు హుండీలను తెరిచి లెక్కింపు కార్యక్రమం పూర్తవడం జరిగింది. ఈ హుండీల లెక్కింపు కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ తాడేపల్లిగూడెం ఇన్స్పెక్టర్ శ్రీ సుజన్ కుమార్ గారి పర్యవేక్షణలో వివిధ గ్రామాల నుండి వచ్చిన శ్రీ స్వామివారి సేవాభక్తులు, సిబ్బంది, ముఖ్యంగా జంగారెడ్డిగూడెం పట్టణం పరూరు వైశ్య బ్యాంక్ మేనేజర్ వారి సిబ్బంది యొక్క సహాయ సహకారంతో ఈ లెక్కింపు కార్యక్రమం పూర్తయింది. ఈ లెక్కింపు గతంలో జూన్ 10వ తేదీన నిర్వహించడం జరిగింది. అనగా 86 రోజులు కాల వ్యవధికి ఈ రోజున దేవస్థానం హుండీలు నోట్లు 42,84,109 రూపాయలు, చిల్లరి 1,94,591 రూపాయలు, అదేవిధంగా అన్నదానం క్యాష్ 1,06,665 రూపాయలు, చిల్లరి 1,945 రూపాయలు, వెరసి 86 రోజులకు కాను 45,87,330 రూపాయలు ఆదాయం సమకూరిందని సవినంగా మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్,
టాన్సిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు VLC థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు MBBS DNB ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత MRO ఆఫీస్ రోడ్, TTD కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ DTCP మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ CC రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, IQ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, HDFC, TVS ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ M. రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన పథకం గురించి వినియోగదారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని విద్యుత్ శాఖ జంగారెడ్డిగూడెం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి రాధాకృష్ణ సూచించారు. జంగారెడ్డిగూడెంలోని విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఈ రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన పథకం గురించి ప్రజలకు పూర్తి స్థాయిలో తెలియజేయాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 8వ తేదీన జంగారెడ్డిగూడెం పట్టణంలో అవగాహన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈఈ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు, మన ఎలక్ట్రిసిటీ సప్లై ప్రొవిజన్ గురించి. మరి మనం కంప్లీట్గా ఈ వనరుల మీద ఆధారపడితే, మీకు కోల్ కానీ, హైడ్రో కానీ, ఇవన్నిటి మీద ఆధారపడితే మరి భావితరాలకి మరి సప్లై ప్రొవిజన్ ఎలాగుంటుంది మనం ఇవ్వగలమన్న ఉద్దేశంతో ఈ యొక్క మెయిన్ ఏంటంటే PM సూర్యాఘర్. ఇది మరి గత 2-3 నెలల నుంచి కూడా అందరి నోట్లో నానుతుంది. అలాగే CMD గారు కూడా వివిధ రకాల యాప్ల్లో కానీ, అలాగే అడ్వర్టైజ్మెంట్లో కానీ, మేనేజ్మెంట్ కానీ, అలాగే ప్రభుత్వం కానీ దీని మీద చాలా వైడ్ పబ్లిసిటీ చేస్తుంది. ఏంటంటే ముఖ్యంగా మనం కన్జ్యూమర్ నుంచే కాకుండా ఫస్ట్ మన ఇళ్ళ నుంచే స్టార్ట్ చేయాలి. ప్రతి స్టాఫ్ కూడా ఇది అంటే ఆల్మోస్ట్ వాళ్ళందరికీ కూడా సొంత ఇళ్ళే ఉంటాయి అనుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా మీకు ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఇంకా పెద్దగా దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. 3 కిలోవాట్స్ వరకు అంటే మనకి 3 కిలోవాట్స్ వరకు 78,000 డైరెక్ట్గా మీకు సబ్సిడీ వస్తుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్లో వినాయక చవితి సందర్భంగా విద్యార్థులకు మట్టి వినాయక ప్రతిమల ప్రదర్శన నిర్వహించారు. దీనిలో భాగంగా పలు రకాల వినాయక ప్రతిమలను తయారు చేసి ప్రదర్శించారు. ఈ వినాయక ప్రతిమలు పలువురిని ఆకట్టుకున్నాయి. అదేవిధంగా వినాయక చవితి వేడుకలో మట్టి వినాయక ప్రతిమలనే ఉపయోగించాలని వివరిస్తూ ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాల గురించి విద్యార్థులకు తెలియజేసేందుకు తమ పాఠశాల యాజమాన్యం ఆదేశాల మేరకు తమ పాఠశాలలో ప్రతి పండుగను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించి వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం పరిసర వాసులందరికీ కూడా విద్యా వికాస్ తరఫున ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ నందు మట్టి గణపతితోటి వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవడంలో ఒక ప్రాముఖ్యత ఏంటో మేము తెలియజెప్పాలని చెప్పేసి అందరికీ మట్టి వినాయకులను తీసుకురమ్మని చేసి చెప్పాము. విద్యార్థులందరూ కూడా చాలా యాంగ్జైటీ తోటి, చాలా ఎంతూజియాజంతో తీసుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పుడు నవ్వే డేస్ ఏంటంటే ప్రకృతి గురించి ఎవరికి అవగాహన ఉన్నా కూడా అందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి, తర్వాత రకరకాల కెమికల్స్తో చేసినటువంటి విగ్రహాలను వాడుతున్నారు. అది పర్యావరణానికి చాలా ప్రమాదాన్ని చేకూరుస్తున్నాయి. సో దానికోసం అవేర్నెస్ కోసం మేము పిల్లలతోటి ఇలాగా మట్టి వినాయకులను తీసుకొచ్చి అవేర్నెస్ పెంచుతున్నాము. అట్లీస్ట్ భావితరాల వాళ్ళు అయినా సరే దీని యొక్క ప్రాముఖ్యాన్ని తెలుసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాము. పర్యావరణ కాలుష్యం జరగకుండా వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని మానవతా ప్రతినిధులు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలో ఉన్న వినాయకుడి విగ్రహం వద్ద మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. మానవతా జంగారెడ్డిగూడెం అధ్యక్షులు అయినాల రమణమూర్తి ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మానవతా ప్రతినిధులు మాట్లాడుతూ మట్టి వినాయక విగ్రహాలు పూజిద్దాం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మహంకాళి రంగప్రసాద్, ఆకుల ధర్మరాజు, గద్దె సత్యనారాయణ, సురేష్, రమేష్ బాబు, మేఘన, దిలీప్, సూర్య తదితరులు పాల్గొన్నారు. జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలోని జాతీయ రహదారి పక్కన నిర్వహించే ఓ ధాబా హోటల్లో నిల్వ ఆహార పదార్థాలు వాడుతున్న విషయమై అధికారులు ఆరా తీశారు. కొందరు స్థానికులు ధాబా హోటల్కు వెళ్లారు. రోటీలు, చికెన్ ఆర్డర్ చెప్పడంతో వారికి పాడై నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు వేడి చేసి ఇచ్చారు. దీంతో హోటల్ నిర్వాహకుడిపై తహసీల్దార్ సందీప్ కు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై వీఆర్ఓ భాష హోటల్లో నిల్వ ఉంచిన ఆహారం, చికెన్ ను పరిశీలించారు. కొద్ది రోజులుగా అవి ఫ్రిడ్జ్ లో ఉంచడంతో పాడైనట్లు గుర్తించారు. దీంతో పాటు పగిలిన గుడ్లు, పాచిపోయిన ఉల్లిపాయలు వాడుతున్నారన్నారు. వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని సంబంధిత అధికారులు వర్షాకాలంలో హోటళ్లు, మాంసం దుకాణాలని తనిఖీలు చేయాలని స్థానికులు కోరారు. దరగూడెంలో ఇటువంటి లక్ష్మీపురం గ్రామంలో న్యూ పంజాబ్ ధాబాని ఎంక్వైరీ చేయడం జరిగిందండి. ఎంక్వైరీ చేయగా ఉల్లిపోయిన కోడిగుడ్లు, ఉల్లిపోయిన చికెను, పాడైపోయిన ఉల్లిపాయలు, అలాగే ఫ్రెష్గా లేనటువంటి పన్నీరు బాగా పాడైపోయి ఉన్నాయండి. దీనిపై మేము చర్య తీసుకొని పైకి రిపోర్ట్ పంపిస్తామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత 3 రోజులుగా వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సీఎం చంద్రబాబుకు సహాయక చర్యల గురించి వివరించిన వైనం. జంగారెడ్డిగూడెంలో సూర్య ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు, తులసి మొక్కలు పంపిణీ. పలువురు ప్రముఖులు హాజరు. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ కళాశాలలో వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక ప్రతిమల పోటీల నిర్వహణ. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. వరద బాధితులకు సహాయం అందించేందుకు భారతీ ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయం. కొనియాడిన ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.